अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. 1వ అధ్యాయంలో 1వ ఆహ్నికం మనము నిన్న ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ ఈ 3 చూసాము. ప్రతిజ్ఞ అంటే ఏమిటి, ఉదాహరణ అంటే ఏమిటి, హేతు అంటే ఏమిటో చూసాం. దాని లక్షణం చూసామంట. మనం ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలి, స్థాపించాలి, సిద్ధింప చేయాలి అంటే ఈ పంచ అవయవ పద్ధతి మాధ్యం చేత దాన్ని నిరూపిస్తాము అని చెప్పుకున్నాము. అవి మనం నిరూపించాలంటే ముందుగా ఆ పంచ అవయవాలు ఏంటో, వాటి యొక్క లక్షణం, వాటి యొక్క స్వరూపం అని తెలుసుకోవాలి. కాబట్టి ముందు ప్రతిజ్ఞ అంటే ఏంటో చెప్పుకోవాలి, హేతు అంటే తెలియాలి, అలాగే ఉదాహరణ అంటే తెలియాలి. నిన్న మనము ప్రతిజ్ఞ అంటే సాధ్య నిర్దేశ, ఏదైనా ఒక సిద్ధింపబడినటువంటి వస్తు పదార్థం అయితే ఉందో దాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం, దాన్ని నిరూపించడం కోసం ఏదైతే కథనం చేస్తామో, ఏదైనా ప్రతిజ్ఞ స్థాపిస్తామో అది ఇక్కడ ప్రతిజ్ఞగా చెప్పుకున్నామట. కానీ సాధ్యానికి, లక్ష్యానికి నిర్దేశం అయితే ఉందో ప్రతిజ్ఞ అని చెప్పుకున్నామట. ఒక తెలియని పదార్థాన్ని తెలియచేయడం కోసం చేసేటువంటి కథనం అయితే ఉందో దాన్ని ప్రతిజ్ఞ అని చెప్పుకున్నాం. దీన్ని సాధ్య నిర్దేశ అని చెప్తాం. సాధ్యం అంటే లక్ష్యం, ముఖ్య లక్ష్యానికి నిర్దేశం ప్రతిజ్ఞ, దాన్ని ప్రతిజ్ఞ అని చెప్పుకున్నాం. ఆ ప్రతిజ్ఞను చెప్పిన ప్రతిజ్ఞ నిరూపించడం కోసం దానికి ఒక కారణం చెప్పాలి. ఏం చెప్పాలి? కారణం చెప్పాలి. ఆ కారణం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాధర్మ్యం చేత, ఒకటి వైధర్మ్యం చేత అని చెప్పుకున్నాం. ఒకటి సాధర్మ్యం చేత, ఒకటి వైధర్మ్యం చేత. ముందు కారణం అంటే ఏమిటంటే ఉదాహరణ సాధర్మ్యాత్ సాధ్య సాధనం హేతు. ఉదాహరణకి సాధన్యంగా ఉండాలి, అది సాధ్యానికి సాధనంగా ఉంటే దానికి హేతు అని చెప్పుకున్నాం. ఉదాహరణ సాధర్మ్యాత్ అంటే ఉదాహరణ అయితే ప్రస్తావిస్తామో దానికి సమానంగా ఉండాలి. అది సాధ్యానికంటే ప్రతిజ్ఞకు అనుకూలమైన ఏదైతే సాధనం ఉందో దాన్ని హేతు అని చెప్పుకున్నామట. కాబట్టి మన ప్రతిజ్ఞలో చూసినప్పుడు వాటి యొక్క ధర్మం అనేది, కారణం అనేది మనకు సాధ్యం నిరూపించాలి. ఉదాహరణకు సమానంగా సాదృశ్యంగా ఉంటూ సాధ్యంలో కూడా సాధ్యంలో ఉంటే అటువంటి సాధనం అయితే ఉందో దాన్ని హేతు అని ప్రస్తావించుకున్నాము. ఆ ప్రస్తావన అనేది మనం ఇది సాధర్మ్యం అనేది అంటే సమాన ఉదాహరణత్వాలు, అంటే సాదృశ్యంగా కూడా చెప్పొచ్చు, వైదృశ్యంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు సాదృశ్యం అంటే ఏమిటంటే ఏం చెప్పుకున్నా అంటే శబ్దము అనిత్య శబ్ద. ఇక్కడ శబ్దం అనేది అనిత్యమైంది. ఏంటి? అనిత్యమైనది శబ్దం అని చెప్పుకున్నాం ప్రతిజ్ఞలో. ఎందుకు? ఉత్పత్తి ధర్మకత్వాత్, అది ఉత్పన్నం అవుతుంది కాబట్టి శబ్దము. ఇది హేతు ప్రస్తావించాం. దీనికి మనం కేవలం హేతు చెప్పినంత మాత్రాన అది ఉదాహరణ కరెక్ట్ కాదండి. అంటే హేతు కారణం కరెక్ట్ కాదు, అది కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం నువ్వు లక్ష్యము కూడా ఏదైనా ఉండదు. సాధ్యం అనేది ప్రతిజ్ఞ ఏదైనా చేయొచ్చు అన్నమాట. కానీ ఆ ప్రతిజ్ఞ నిరూపించడం కోసం ఏదైతే కారణం చెప్పావో
ఆ కారణం అనేది కరెక్టా కాదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక వ్యాప్తి ఉంటుందన్నమాట. ఆ వ్యాప్తి పూర్వకంగా నిరూపించుకున్నప్పుడే అది కారణం కరెక్టా కా అని తెలుస్తుందన్నమాట. వ్యాప్తి లేదనుకోండి అది కారణం తప్పు కూడా కావచ్చు అన్నమాట. వ్యాప్తి ఏ విధంగా ఉండాలి? వ్యాప్తి విధంగా కారణం చెప్పినాం, శబ్దం అనిత్యమైంది ఎందుకు? ఉత్పన్నం కావడం చేత అని చెప్పినాం హేతు. అంటే దీని వ్యాప్తి ఏమొస్తుంది? ఏ ఏ వస్తువు అయితే ఉత్పన్నం అవుతుందో, ఏం చెప్పాను? ఏ వస్తువు అయితే ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది. అంటే అనిత్యం, నిత్యంగా ఉండాలి. ఏ వస్తువు అయితే ఉత్పన్నం నష్టం అవుతుంది కాబట్టి ఇది శబ్దం కూడా అలాగే ఉత్పన్నమైంది కాబట్టి నష్టం అవుతుంది. అలా వ్యాప్తి కావాలన్నమాట. దీన్ని సాధర్మ్య వ్యాప్తి అంటాం. ఏమంటాము? సాధర్మ్య వ్యాప్తి అంటే అన్వయ వ్యాప్తి చెప్పుకోవచ్చు. అంటే సమవ్యాప్తి, అంటే సమానత చూపించి ఏ విధంగా అయితే సంసార పదార్థాలు ఉత్పన్నమవుతున్నాయో అలా శబ్దం కూడా ఉత్పన్నమైంది కాబట్టి ఇది అనిత్యమైంది, అంటే నిత్యంగా ఉండదు, అంటే నష్టమైపోతుంది. ఇది సాధర్మ్య సమవ్యాప్తి అని చెప్పినాం. దీనికి ఇంకోటి చెప్పిన తథా వైధర్మ్యాత్, ఉదాహరణకు వైధర్మ్యం కూడా మనం చూపించవచ్చు. వైధర్మ్యం అంటే ఏమిటి? ఏ వస్తువు దీన్ని బట్టి విపరీతమైన ఉదాహరణ అంటే సమాన ఉదాహరణ ప్రకారం కూడా మనం హేతును చెప్పవచ్చు. వైధర్మ్యం ద్వారా, వైధర్మ్యం ప్రకారం కూడా అంటే విపరీత ఉదాహరణ ద్వారా కూడా మనం ప్రతిజ్ఞను నిరూపించడం కోసము హేతును ప్రస్తావించవచ్చు. విపరీత ఉదాహరణ ఎలా ఉంటుంది? దీన్ని బట్టి ఏ వస్తువు అయితే ఉత్పన్నం కాలేదో, ఏంటండి? ఏ వస్తువు అయితే ఉత్పన్నం కాలేదో అది నిత్యములు, నష్టం కాదు, అది నిత్యమైంది. దాన్ని బట్టి ఏమవుతుంది? ఉత్పన్నం కావు ఏవైతే ఉత్పన్నం అవుతాయో నష్టం అవుతాయి, అంటే అనిత్యమని చెప్పాం. నిత్యంగా లేదు. ఏ వస్తువులు ఉత్పన్నం కావో అవి నిత్యంగా ఉంటాయి. ఏంటివి దానికి ఉదాహరణ? ఉదాహరణ అంటే ఆత్మ, ఆకాశం, పంచభూతాలు. ఇవన్నీ మన దీర్ఘకాలం వరకు అంటే ప్రళయకాలం నష్టం అవుతాము, దీర్ఘకాలం వరకు వీడు మన నిత్యం కనిపిస్తున్నాడు. దాంట్లో రూపాంతరం జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆత్మ తీసుకున్నాం. ఆత్మ అది ఉత్పన్నం కాదు, అందుకే నిత్యమైంది. అది విపరీత ఉదాహరణ. దీన్ని వ్యతిరేక వ్యాప్తి అంటామాట. అలా మనము హేతు అయితే ప్రస్తావించామో అలాగా అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి పూర్వకంగా వ్యాప్తి ఉంటే నువ్వు చెప్పింది నువ్వు సాధ్యానికి, నీ ప్రతిజ్ఞకు నిరూపించగలుగుతుంది అని చెప్పి తెలుస్తున్నాం అన్నమాట. అలాగా సాధర్మ్యం చేత, వైధర్మ్యం చేత మనము ఉదాహరణ పేస్ట్ చేయొచ్చు. అది నిన్న మనం చెప్పుకున్నాము. అలాగే హేతు ఏ విధంగా హేతు సాధర్మ్యం చేత, వైధర్మ్యంతో చెప్పామో అలాగే ఉదాహరణ కూడా అదే విధంగా ఉంటుంది. సాధ్య సాధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణం. అంటే దృష్టాంత ఉదాహరణం అంటారు. ఇది సాధ్యానికి అంటే ప్రతిజ్ఞకు సాదృశ్యంగా ఉండాలి. అటువంటి సాదృశ్యంగా ఉండే ధర్మం ఉందో అది ధర్మము తద్ధర్మ భావి ఆ సాధ్యానికి అనుకూలంగా ఉండాలన్నమాట. సాధ్యానికి అనుకూలంగా ఉండాలనుకోండి, అటువంటి ఉదాహరణ అయితే దృష్టాంతం అయితే ఉందో అది ఉదాహరణగా తీసుకుంటాము అని చెప్పి చెప్పుకున్నాం. సాధ్యం అంటే ఏమిటి? ఇక్కడ తద్ధర్మ భావి అంటే ఏమిటి? తస్య ధర్మ తద్ధర్మ అని చెప్పుకున్నాం. తస్య అంటే సాధ్యస్య ధర్మ, సాధ్యంలో ఏది ధర్మం ఉందో అంటే ఉత్పత్తి ధర్మకత్వం, ఇలా అనుత్పత్తి ధర్మకత్వం ఏది చెప్పామట దానికి అనుకూలంగా ఉదాహరణ ఉండాలన్నమాట. సాధ్యానికి సాదృశ్యంగా ఉండే ఉదాహరణ అది సాధ్యంలో మన వస్తువుల ద్రవ్యంలో ఉండాలి. అటువంటి ధర్మం దాంట్లో ఉంటే అటువంటి ఉదాహరణమే మనము దృష్టాంత ఉదాహరణగా తీసుకుంటాము. అంటే నువ్వు చెప్పిన ఉదాహరణ అనేది నువ్వు చెప్పిన ఉదాహరణ అనేది సాధ్యానికి సమానంగా లేదనుకోండి, సాధ్యంలో అంటే ప్రతిజ్ఞ లేదు సంకేతించడం లేదనుకోండి, అది ఉదాహరణ కాదు, అది సతీక ఉదాహరణ కాదు అని మనం అర్థం చేసుకుంటాడు. ఆ రకంగా నిన్న సాధ్యానికి అంటే ప్రతిజ్ఞకు సాధర్మ్యంగా ఉన్నటువంటి ఏ ధర్మ భావన ఉందో అది దృష్టాంతం. అటువంటి దృష్టాంతం ఉదాహరణగా మనం చెప్పుకున్నాం నిన్న. ఓకే, ఇక్కడ కూడా ఉదాహరణకు 2 రకాల వ్యాప్తి చేసుకోవచ్చు. ఉదాహరణ కూడా 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే సమవ్యాప్తి, విషమ వ్యాప్తి. ఇది మనం చెప్పిన విధంగా ఇప్పుడు శరీరం అనేది ఏంటి ఒకటి అనుకున్న ఉదాహరణ, ప్రతిజ్ఞ చేస్తున్నాను శరీరము నాశవాన్ అంటే శరీరం నష్టమవుతుంది, శరీరం నష్టమవుతుంది. హేతు ఏంటి? ఎందుకంటే ఏ వ్యాప్తి ఏంటి? ఇక్కడ జో వస్తువు ఉత్పన్నమవుతుందో అది నష్టమవుతుంది, అది తెలుసా? ఇది సమవ్యాప్తిలో. ఓకేనా? ఎలాగంటే ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? ఈ భవనం ఉత్పన్నమైంది కాబట్టి నష్టమైపోతుంది.
ఇది సాధర్మ్యం చేత ఉదాహరణ చెప్పామంట. అదే దీనికి వైధర్మ్యం చేత చెప్పొచ్చు, శరీరం నష్టం అవుతుంది. ఓకే, కారణం ఏంటి? ఉత్పన్నం అవుతుంది కాబట్టి. వ్యాప్తి ఏంటి? జో ఏ వస్తువు అయితే ఉత్పన్నము కాదో, ఏ వస్తువు అయితే ఉత్పన్నము కాదో ఆ వస్తువు నష్టం కాదు. అంతే కదా. సాధర్మ్యం చేత సమాన ఉదాహరణ చెప్పినప్పుడు ఏ వస్తువు ఉత్పన్నమవుతుందో అది నష్టం అవుతుంది, ఈ సమవ్యాప్తి. దీన్ని బట్టి దానికి నకారం కలిపామనుకోండి, ఏ వస్తువు అయితే ఉత్పన్నం కాదో, అవునన్నప్పుడు అక్కడ సమవ్యాప్తి. ఇప్పుడు ఏ వస్తువు అయితే ఉత్పన్నం కాదో అది నిత్యంగా ఉంటుంది. అంటే ఈ ఉదాహరణ ఏంటి? మనం ఈ మూల ప్రకృతి, ఈ ప్రకృతి అయితే ఉందో, ప్రపంచం అయితే ఉందో, మూల ప్రకృతి నుంచి ఉత్పన్నమైనది కదా. ప్రకృతి అయితే మహాన్ మహతో అహంకారం చెప్పుకున్నదా. మూల ప్రకృతి ఏదైతే ఉందో, మెటీరియల్ ఏదైతే ఉందో, ద్రవ్యం ఏదైతే ఉందో అది ఉత్పన్నం కాలేదు, అది నిత్యంగా ఉంటుంది. నష్టం కాదు, నాశనం కాదు. అది నష్టం కాదు, నాశనం కాదని చెప్పి మనకు వైద్యం చేత కూడా మనం ఇలాగ ప్రస్తావించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అంటే మనం కారణం అంటే హేతు ప్రస్తావించినా దానికి వ్యాప్తి చూడాలన్నమాట. వ్యాప్తి పూర్వకంగా ఉందా, అది మనకు మనం చెప్పిన హేతు అనేది కరెక్ట్ గా ఉంది. అలాగే ఉదాహరణ కూడా వ్యాప్తి పూర్వకం ఉండాలి. ఎటువంటి వ్యాప్తి? అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి. అంటే సమవ్యాప్తి, విషమ వ్యాప్తి, రెండు రకాలుగా. అంటే సాధర్మ్యం చేత వైధర్మ్యం చేత ఉండాలన్నమాట. అంటే సాధర్మ్యం కావచ్చు, రెండు ఉండాలని రూల్ లేదు. సాధర్మ్యం చేత చెప్పొచ్చు, వైధర్మ్యం చేత చెప్పొచ్చు, కానీ రెండు రకాల ఉదాహరణ మనం పేస్ట్ చేయొచ్చు. ఈ రకంగా ఉండాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ప్రతిజ్ఞ చెప్పిన శరీరము నష్టం అవుతుంది. హేతు ఏంటి? అది శరీరం ఉత్పన్నం అవుతుంది కాబట్టి. దీన్ని బట్టి దీనికి వ్యాప్తి ఉత్పన్నం కాబట్టి అని చెప్తున్నారు. దానికి వ్యాప్తి వస్తుంది, జో వస్తువు ఉత్పన్నం అవుతుంది కాబట్టి అది నాశనం అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ఉదాహరణ ఒక భవనం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపనయనంలో ఏమవుతుంది? ఏదైతే మకానం ఉత్పన్నం అవుతుందో, అంటే ఉదాహరణను ప్రతిజ్ఞలు చూపించాలి. ఏదైతే మకానం అంటే భవనం ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది, అలాగే శరీరం కూడా ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది. అంటే ఉదాహరణను ప్రతిజ్ఞను నిరూపించాలి, ఉదాహరణను ప్రతిజ్ఞను నిరూపించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక పని చేయండి మీరు. ఏంటి? ఇది రాసుకోండి ఒకసారి. ప్రతిజ్ఞ ఏంటి? శరీరము నష్టం అవుతుంది. శరీరము అనిత్యము అని రాసుకోవచ్చా మహోదయ? శరీరం అనిత్యము అది రాసుకోండి. శరీరము అనిత్యము. ప్రతిజ్ఞ అంటే శరీరం అనిత్యము. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఉత్పన్నమవుతుంది కాబట్టి. ఉత్పన్నం అవుతుంది కాబట్టి. ఇది హేతు. దీనికి బ్రాకెట్లో వ్యాప్తి రాసుకోండి. అంటే వ్యాప్తికి ఉండాలన్నమాట. వ్యాప్తి లేకుండా కాదు. ఏ వస్తువు అయితే ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది. ఏ వస్తువు ఇది మన ఈ వ్యాప్తి ఖండించలేమట. వ్యాప్తి ఎలా ఉండాలి? వ్యాప్తి ఎవరి ఖండించబడకూడదు. ఈ వస్తువుని నిరాకరిస్తుందా, ఖండించగలుగుతుందా? ఎవరు ఖండించలేమట. ఏ వస్తువు ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది. ఓకేనా? ఇది వ్యాప్తి. ఓకే. వ్యాప్తి అన్న ఉదాహరణ అన్న ఒకటేనా మహోదయ? ఉదాహరణ అన్న వ్యాప్తి అన్న ఒకటేనా? అంటే ఉదాహరణ వ్యాప్తి లేదండి. వ్యాప్తి అనేది మనము దాన్ని లౌకికంగా చూపిస్తామంట. మనం చెప్పిన కారణం అనేది లోకంలో కరెక్టా కాదా, నువ్వు ఏదో చెప్పొచ్చు, అంటే సంబద్ధం లేకుండా మాట్లాడచ్చు అంట. అది యథార్థమా కాని వ్యాప్తి అనమాట. వ్యాప్తిని ఏ జో వస్తువు ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది అని వ్యాప్తి అంటామాట. అని ఉదాహరణగా చెప్తా, అంటే దాన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్పేటువంటి ప్రక్రియ అన్నమాట. అదే రెండు ఒకటే, ఉదాహరణ అన్న వ్యాప్తి అన్న రెండు ఒకటే చెప్పొద్దు. వ్యాప్తి ఒక వేరు అనమాట. ఆ ఉదాహరణ కరెక్టా కాదని చెప్పడం కూడా నిరూపించేది వ్యాప్తి. అది వ్యాపకంగా నువ్వు చెప్పేది కారణం అలాగే ఉందా లేదా, నువ్వు చెప్పిన ఉదాహరణ అలాగే ఉందా నిరూపించేది వ్యాప్తి. ఒక ఉదాహరణ చెప్పినప్పుడు ఏం చెప్పాము? శరీరం ఉత్పన్నం అవుతుంది కాబట్టి, దీనికి ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఎలా చెప్తుందని అప్పుడు ఇది చెప్పాము. అంటే ఏ వస్తువు సంసారంలో ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది మనం ప్రత్యక్షం చూస్తున్నాం కాబట్టి, ఇది మన ప్రత్యక్షంగా ఇది వ్యాప్తి కూడా తెలుస్తుందన్నమాట. ఏ వస్తువు ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది చెప్పి ఇది వ్యాప్తి అంటే వ్యాపకంగా చెప్పామన్నమాట. ఓకే. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ ఏమొస్తుంది?
సార్ కారణం కింద రాసేది ఉత్పద్ధర్మకం మహోదయ ఇంకొకసారి చెప్పరా మహోదయ? శరీరం కూడా ఉత్పన్నమైనది కనుక. కాదు, ఫస్ట్ నుంచి ఉదాహరణ భవనం. ప్రతిజ్ఞ ఏంటంటే శరీరం అనిత్యమైంది. హేతు వచ్చేసి ఏంటి? కారణం. హేతు ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఉత్పన్న ధర్మకత్వాత్. ఉత్పత్తి ధర్మకత్వాత్. ఓకేనా? ఉత్పత్తి ధర్మకత్వాత్. దీని కింద బ్రాకెట్ల వ్యాప్తిని బట్టి రాసుకోండి. వ్యాప్తి బట్టి రాస్తారు. ఏ వస్తువైతే ఉత్పన్నమవుతుందో అది నష్టమవుతుంది, అంటే నిత్యంగా ఉండదు, అనిత్యమైంది. ఏ వస్తువు ఉత్పన్నమవుతుందో అది నష్టమవుతుంది అంటే నిత్యంగా లేదన్నమాట, అనిత్యమైంది. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ మళ్ళీ వైధర్మ్యం కూడా రాసుకోవాలి కదా మహోదయ. ఏ వస్తువు ఉత్పన్నం కాదు. తర్వాత చెప్తాను. ఓకే. సాధనం చేద్దాం. ఉదాహరణ అంటే భవనం లేదా ఒకటి ఇల్లు, ఏదైనా కావచ్చు. భవనం లేదా ఇల్లు, ఇది ఉదాహరణ. ఉదాహరణ ఏంటి? ఇల్లు. అర్థమైందా? ఎందుకంటే మనం ఈ భవనం కూడా ఇల్లు కూడా ఉత్పన్నమైంది, అది నష్టం అవుతుంది, అంటే నిత్యంగా ఉండదు, ఎల్లకాలం ఉండదు అన్నమాట. 30-50 ఏళ్ళు వచ్చేసరికి జీర్ణశీలం అయిపోతుంది అన్నమాట. ఇది ఉదాహరణ. అర్థమైందా? సాధ్యసాధర్మ్య తద్భావి దృష్టాంతం. తద్ధర్మ భావి దీంట్లో ఉంది కదా. ఎందుకంటే అది ప్రతిజ్ఞలో సాధ్యానికి సమానంగా ఉన్నమాట. ఈ ఉదాహరణ ఏంది? సాధ్యానికి శరీరం అనిత్యమైంది, అలాగే ఈ మకాన్ కూడా అనిత్యమైంది. అంటే మనం ఇచ్చిన ఉదాహరణ సాధ్యంతో ఆ తాల్మేల్, అంటే దానికి సాంగత్యంగా ఉంది కదా, అన్యోన్యంగా ఉంది కదా, దానికి సమానంగా ఉంది కదా. అందుకే ఉదాహరణ ఏంటంటే సాధ్యానికి సాదృశ్యంగా ఉండాలి, అంటే ప్రతిజ్ఞకు సాదృశ్యంగా ఉండాలి, అది చూడాలన్నమాట. ప్రతిజ్ఞకు శరీరం అనిత్యమైంది, దానికి సాదృశ్యంగా ఉదాహరణ మకా. అలాగే ఇల్లు కూడా అనిత్యమైంది. ఏ విధంగా శరీరం అనిత్యమైందో అలాగే ఈ మకాన్, ఇల్లు కూడా, భవనం కూడా అనిత్యమైంది. ఇది మనం చెప్పిన ఉదాహరణ సాధ్యానికి అనుకూలంగా ఉంది, అంటే ప్రతిజ్ఞకు అనుకూలంగా ఉంది. అందుకే సాధ్య సాదృశ్యాత్ అని చెప్పామట. ఆ తద్ధర్మ భావి, ఇది వాస్తవంగా అందులో ఉంది. ఆ ఇల్లు అనేది అది నష్టం అవుతుందని చెప్పి ఆ ధర్మం అక్కడ కనిపిస్తున్నాడు. ఉత్పత్తి ధర్మకత్వం, ఆ ఇంట్లో ఉత్పత్తి ధర్మకత్వము, వినాశత్వం అనేది మనకు కనిపిస్తున్నమాట. అది మనం ఇక్కడ చూసాం. దీనికి ఉపనయనం రాసుకుంటాం. ఉపనయనం రాసుకోండి. ఎలాగైతే మకానం ఉత్పన్నమవుతుందో అలాగే శరీరం కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి చూడు, ఇక్కడ మనం ఉదాహరణను చూపిస్తూ లక్ష్యాన్ని నిరూపించామట. ఉదాహరణ ద్వారా సాధ్యం అంటే ప్రతిజ్ఞ నిరూపించామట. ఎలాగైతే మకానం అంటే భవనము అంటే ఇల్లు ఉత్పన్నమవుతుందో అలాగే, ఎలాగైతే ఉదాహరణ పూర్వకంగా సాధ్యాన్ని ప్రతిజ్ఞ నిరూపించాలి. ఎలాగైతే ఇల్లు ఉత్పన్నమవుతుందో అలాగే శరీరం కూడా అనిత్యమైంది. శరీరం ఉత్పన్నం. ఇది ఉపనయ అలా చూపించాలి. ఉపనయ ఈ రకంగా చూపించాలన్నమాట. అర్థమైంది కదా? ఇది సాధ్యమైన చేత. లాస్ట్ నిగమనం ఏంటి? ఇవన్నీ కలిపి చెప్తాను. దాన్ని ఉపనయంలో వచ్చేసింది అన్నమాట, సమాధానం వచ్చేసింది. లాస్ట్ దాన్ని దృఢంగా బలంగా చెప్తామట. అందువల్లనే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శరీరము అనిత్యమైంది. అందువలన ఉత్పత్తి ధర్మంతో, అంటే ఇక్కడ హేతుని చూపిస్తున్నా. ఉత్పత్తి ధర్మకత్వ చెప్పినా హేతుపూర్వకంగా ప్రతిజ్ఞ నిరూపిస్తున్నాడ. ఉపనయంలో ఉదాహరణ పూర్వకంగా ప్రతిజ్ఞను నిరూపించాము. ఇక్కడ నిగమనంలో ఉత్పత్తి ధర్మకత్వాత్ అని చెప్పి మన హేతులు చెప్పి హేతుపూర్వకంగా ప్రతిజ్ఞ నిరూపిస్తున్నాం. అందువల్లనే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శరీరం నష్టమైంది, అనిత్యమైంది. ఉత్పత్తి ధర్మకత్వ శరీరం అనిత్యమైంది. అందువల్లనే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శరీరం అనేది అనిత్యమైంది. అర్థమైందా? ఇది ప్రతిజ్ఞ
హేతు, ఉదాహరణ, ఉపనయన అలా చెప్పారు. ఉపనయంలో ఉదాహరణ పూర్వకంగా ప్రతిజ్ఞ నిరూపించాలి. నిగమనంలో హేతుపూర్వకంగా ప్రతిజ్ఞ నిరూపించాలి. అలాగే చెప్పామట. ఓకేనా? ఇప్పుడు దీనికే వైధర్మ్యం చేత ఎలా చెప్తాం? వైధర్మ్యం చేత చూడండి, శరీరం అనిత్యమైంది, ప్రతిజ్ఞ అంటే శరీరం అనిత్యమైంది. హేతు అంటే ఏంటి? ఉత్పత్తి ధర్మకత్వాత్. హేతు ఏంటి? ఉత్పత్తి ధర్మకత్వాత్. ఇక్కడ వ్యాప్తి చెప్పిన, వ్యతిరేకంగా చెప్పిన వ్యాప్తి. అక్కడ ఏం చెప్పాము? ఏ ఏ వస్తువు ఉత్పన్నమవుతుందో అది అనిత్యమైనది చెప్పాం. ఇక్కడ వ్యాప్తి చెప్పినాం. ఏ ఏ వస్తువు అయితే ఉత్పన్నం కాదో, ఏ వస్తువు ఉత్పన్నం కాదో ఆ వస్తువు నష్టం కూడా కాదు, అంటే నిత్యమైనది. అంతే కదా? అదేంటో చెప్పండి. వ్యాప్తి రాసుకోండి. ఏంటండి? కారణంలో చెప్పాలా అది? హేతు వ్యాప్తి అంటాం అంటే. హేతు ఏంటి? ఉత్పత్తి ధర్మకత్వాత్. అదే ఉత్పన్నం అవుతుంది కాబట్టి. నీకు వ్యాప్తి ఎలాగ చెప్తున్నాము? వ్యాప్తిని బట్టి బ్రాకెట్ లో వ్యాప్తిని బట్టి రాసుకోండి. బ్రాకెట్ లో వ్యాప్తిని బట్టి చిన్న డాష్ బట్టి రాసుకోండి. ఏంటి వ్యాప్తి? విపరీతంగా మోదయ్ ఇప్పుడు దీనికి సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టాలి మోదయ్? శరీరం అనిత్యము, ఏ వస్తువు ఉత్పన్నం కాదో అది అనిత్యమైనది అని. హెడ్డింగ్ అని పెట్టకూడదు. ప్రతిజ్ఞ చేస్తున్నాను, శరీరం అనిత్యమైంది, ఇది ప్రతిజ్ఞ చేశావు. హెడ్డింగ్ అని చెప్పు. ప్రతిజ్ఞ అని బట్టి శరీరం అనిత్యమైంది. నీ ప్రతిజ్ఞ ఏంటి? శరీరం అనిత్యం నిరూపించాలని. కారణం చెప్పు. ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఇది కారణం. ప్రతిజ్ఞ అంటే ఇక్కడ ఆకాశం నిత్యమైనది కాదు మోదీ, ఇక్కడ వైధర్మం చేత అని రాపించారు. వైధర్మం చేత అన్నప్పుడు శరీరం అది శరీరం సరే మోదీ, అది వైధర్మం చేత అని. వైధర్మ్యం చేత ఈ ఉదాహరణ మనం చెప్పుకునేది స్టార్టింగ్ ఏం చెప్పుకుంటే, ముందు సాధర్మ్యం చేత పంచావయాలు నిరూపించాము. ఇప్పుడు వైధర్మ్యం చేత చెప్పుకుంటా అని చెప్పాను. ముందు ప్రతిజ్ఞ అది సాధర్మ్యం చేత చెప్పుకున్నాము. ఇప్పుడు వైధర్మ్యం అంటే విపరీత ఉదాహరణలో చెప్పుకుంటున్నాము. అవేంటి? ప్రతిజ్ఞ అనిత్యమైంది, అనిత్యమైంది. హేతు ఉత్పత్తి ధర్మంతో ఉత్పత్తి ధర్మకత్వా. ఇక్కడ వ్యాప్తి రాసుకున్న వ్యాప్తి రాసుకోండి. ఇక్కడ వ్యతిరేక వ్యాప్తి ఏంటి? వైధర్మ్యంతో వైధర్మ్య వ్యాప్తి. ముందు సాధర్మ్య వ్యాప్తి, వైధర్మ్య వ్యాప్తి బట్టి రాసుకుని బ్రాకెట్ లో. వైధర్మ్య వ్యాప్తి అంటే వ్యతిరేక వ్యాప్తి, అంటే విషమ వ్యాప్తి, అంటే నిషేధిస్తున్నాడు. ఏ ఏ వస్తువు ఉత్పన్నం కాదో ఆ వస్తువు నష్టం కాదు. ఏ ఏ వస్తువు ఉత్పన్నం కాదో ఆ వస్తువు నష్టం కూడా కాదు. ఇది కరెక్టా కదా వాక్యము? ఏ ఏ వస్తువు ఉత్పన్నం కాదో ఆ వస్తువు నష్టం కూడా కాదు. ఇక నిషేధపూర్వకంగా మనం విపరీతంగా చెప్పామట. ఏ వస్తువు ఉత్పన్నం నష్టం అవుతుంది చెప్పాం. ఏ వస్తువు ఉత్పన్నం కాదో నష్టం కూడా కాదు, అంటే నిత్యంగా ఉంటుంది. అవి నిత్యంగా ఉంటాయి. నిత్యంగా అంటే ఏంటి? ఆకాశము, జీవాత్మ, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏం చెప్తాము? వైద్యపూర్వకంగా ఉదాహరణ చెప్పాలి. ఉదాహరణ ఏంటి? మూల ప్రకృతి, సంసారం యొక్క ఈ బ్రహ్మాండం యొక్క మూల ప్రకృతి. ఉదాహరణ ఏంటి? ఉదాహరణ అని బట్టి సంసారం యొక్క ఈ బ్రహ్మాండం యొక్క మూల ప్రకృతి. మూల ప్రకృతి. ఓకేనా? మూల ప్రకృతి అంటే మూల ప్రకృతి నుంచి ఎంత ఉత్పన్నమైంది కదా. ఇప్పుడు మిట్టి నుంచి కుండ ఎలా తయారైందో, కుండ తయారానికి మూల ప్రకృతి ఏంటి? మిట్టి. అదే మొత్తం బ్రహ్మాండం తయారానికి మూల ప్రకృతి ఏంటి? మూల ద్రవ్యం ఏంటి? ఈ ప్రకృతి అన్నమాట. సత్వము రజస్సు తమస్సులు. సత్వ రజస్తమసాం సామ్య అవస్థ ప్రకృతి. ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము యుక్తమైనటువంటి ప్రకృతి ఉందో, యుక్తమై ఉందో దాన్ని ప్రకృతి. సామ్య అవస్థ అయితే ఉందో, సమాన అవస్థ అయితే ఉందని ప్రకృతి అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? ఇది మూల ప్రకృతి. ఇది ఉదాహరణ. ఇప్పుడు దానికి ఏంటి? ఉపనయనము. ఇదే వైద్యంగా ఏమొస్తుంటే, ఎలాగైతే సంసారం బ్రహ్మాండం యొక్క మూల ప్రకృతి ఉత్పన్నం కాలేదో, ఉదాహరణ చూపిస్తున్నాం. ఎలాగైతే బ్రహ్మాండం యొక్క మూల ప్రకృతి ఉత్పన్నం కాలేదో,
అలాగా శరీరం కాదు. ఇక నిషేధం అలా శరీరం కాదు. ఈ విధంగా శరీరం అవుతుంది అని చెప్పారు. శరీరం ఉత్పన్నం. ఇది ఉపనయనం మహోదయ. ఉపనయనం. దీని పక్కన కూడా ప్రతిజ్ఞనా సార్ అది? ఇది ఉపనయనం అండి. ఉపనయనం. ఈ పక్కన ఏమో చెప్పారు సార్, ఎలా నిరూపించాలా అని. అదిగో అమ్మా, ఉపనయనం లోపల ఎలాగైతే బ్రహ్మాండం యొక్క మూల ప్రకృతి ఉత్పన్నము కాలేదు, అలాగే శరీరం కూడా శరీరం కాదు. అలాంటిది శరీరం. ఓకే సార్, ఓకే. శరీరం ఉత్పన్నం కదా, అది అర్థం చేసుకోవడం అంతే. అవును సార్. అది వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, ఉపనయనం రాసుకుని ఎలాగైతే బ్రహ్మాండం యొక్క మూలకత ఉత్పన్నం కాలేదో అలాగా శరీరం కాదు. అంతే. అలాగే శరీరం కాదు కదా, వాస్తవం శరీరం అలా ఉత్పన్నం కాలేదు, ఉత్పన్నమైంది. అలా శరీరం కాదంటే శరీరం ఉత్పన్నమైంది అర్థం. అంటే బ్రహ్మాండం యొక్క ప్రకృతికి సమానంగా శరీరం కాదు, అలా శరీరం కాదు, అది శరీరం ఉత్పన్నం అవుతుంది కాబట్టి. అట్లా ఈ ఉదాహరణని ప్రతిజ్ఞను చూపించామట. ఇప్పుడు నిగమనం వస్తుంది, అందువలనే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శరీరము అనిత్యమైంది. అందువల్లనే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శరీరం అనిత్యమైంది అని నిరూపించాలి. ఓకే, ఈ రకంగా వైధర్మ్యం చేత అంటే ఉదాహరణ కూడా మనం వైద్యం విపరీతం కూడా మనం అలా కూడా ఉదాహరణ పేస్ట్ చేయొచ్చు. వ్యాప్తిపూర్వకంగా ఉండాలి. వ్యాప్తిపూర్వకంగా లేకపోతే ఏమవుతుంది, అది ఖండించబడుతున్నాడు అంటే ఖండించవచ్చు. ఉత్పన్న ధర్మయుక్తాత్, అది నిగమనం. అందువల్లనే ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శరీరం అనిత్యమైంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మహోదయ, ఏంటండి ఇంకేదైనా ఇంకొక కొత్త ఉదాహరణ చెప్పండి. ఏ దానికి? ఇప్పుడు దేని వరకు ఇంకొక ప్రతి కొత్త చెప్తే దాని ప్రకారం మనం ఆలోచిస్తాం. అది చెప్పారా? ప్రతిజ్ఞ చెప్తా, కొత్త ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శరీరం ఈశ్వరుని విషయంలో చూసుకోండి. ఈశ్వరుని విషయంలో ఈశ్వరుడికి సిద్ధి ఎలా చేస్తామనేది. ఈశ్వరుడు లేడు, ప్రతిజ్ఞ చేశాను. ఈశ్వరుడు లేడు, ప్రతిజ్ఞ ఈశ్వరుడు లేడు. హేతు ఏమొస్తుంది? కనిపించడు కాబట్టి. హేతు ఏంటి? కనిపించడం లేదు కాబట్టి, ఏదైనా కానీ ఆకారం ఏదైనా కానీ కనిపించడు కాబట్టి. వ్యాప్తి ఏమొస్తున్నప్పుడు వ్యాప్తి ఏమవుతుంది? వ్యాప్తి లెక్కని చెప్తాము మనం. కనిపించడు కాబట్టి వ్యాప్తి అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇచ్చిన బట్టి కనిపించడు కాబట్టి, అంటే దీన్ని బట్టి వ్యాప్తి కారణం బట్టి ఏమవుతుంది? ఏ వస్తువు కనిపించదో అది లేదు. అదే విధంగా ఏ వస్తువు కనిపించదు కాబట్టి అని చెప్పాం, అంటే దీన్ని బట్టి ఏ వస్తువు కనిపించదో అది లేదు, అదే వ్యాప్తి వచ్చేది. ఏ వస్తువు కనిపించదో అది లేదు అంటే పూర్వపక్షి హేతు ప్రస్తావించాలి, కరెక్టా కాదు వేరే విషయం. ఆయన చెప్పిన హేతు ప్రకారం వ్యాప్తి ఏమొస్తుంది? నువ్వు చెప్పిన అది కనిపించదు కాబట్టి అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఏ వస్తువు నీ దృష్టిలో ఏ వస్తువు కనిపించదో అది లేదు, ఏ వస్తువు కనిపించదో అది లేదని అర్థం అన్నమాట. అదే వ్యాప్తి వస్తుంది అన్నమాట. ఈ రకం వ్యాప్తి చూపించాలన్నమాట. మరి ఉదాహరణ చెప్పాడు కుందేలు యొక్క కొమ్ములు. మహోదయ, కనిపించని వస్తువు లేదని కాదు కదా, మనకు కనిపించకపోయినా కానీ ఇంకొక ప్లేస్ లో ఉండొచ్చు కదా. అది పూర్వపక్షి కదా, అలా హేతు ప్రస్తావించాడు, అది ఖండించబడుతున్నమాట.
ఓకే. అస్తు. అది ఖండించబడుతున్నమాట. అస్తు. ఆయన హేతు చెప్పేంత మాత్రం కరెక్ట్ కాదు అలా ఉంటాయన్నమాట. అది ఖండించబడుతున్నమాట. ఇప్పుడు మనం ఎందుకని చెప్పాం, ఎందుకు కనిపించకపోతే వస్తువు లేదా, ఉంది చాలా ఉన్నాయి కనిపించే వస్తువులు. అంటే పూర్వపక్షి యొక్క ఆయన పంచవేని ప్రస్తావన చేసినాడు. ఇప్పుడు సామాన్య వ్యక్తి తెలియని వ్యక్తి చేస్తాడు, ఆ నిజంగా నమ్మేస్తాడన్నమాట. ఓకేనా? ఇది పూర్వపక్షి యొక్క ఒక నాస్తిక వ్యక్తిగా ఆ పంచావయం అన్నమాట. ఉదాహరణ ఇచ్చాడు, ఉదాహరణ ఖండించబడుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఏం చెప్పాడు అక్కడ, కుందేలు కొమ్మ. ఆ దీంట్లో మనకు తెలిసిపోతుంది కుందేలు కొమ్మలు ఎక్కడ ఉంటాయి. ఆ తెలియని వ్యక్తి సామాన్య నిజంగా కుందేలు కొమ్మలు అని చెప్పి కొత్త వ్యక్తి చేస్తాడు, ఆ నిజంగా కుందేలకు కొమ్మలు ఉన్నాయని చెప్పి ఆయన కొత్త ఆలోచన వచ్చేస్తుంది ముందు. అది మనకు తెలుసు కుందేలు కొమ్ములు ఉండవని చెప్పి ఉదాహరణ చెప్పేసి చేశాడు. ఇప్పుడు నయ వ్యక్తికి చెప్తున్నామట, ఒక కొత్త వ్యక్తి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కుందేలు కొమ్ములు అని చెప్పాడు ఉదాహరణ. ఇదే తప్పు. ఉపనయనం వస్తుంది కుందేలుకి కొమ్ములకి సమానంగా. ఏ విధంగా కుందేలుకు కొమ్ములు లేవో అలాగే ఈశ్వరుడు లేడు. అంటే కుందేలు కొమ్ములు లేవు కానీ కనిపించవో అలాగే ఈశ్వరుడు కూడా లేడు. ఇది ఉపనయనం అయిపోయింది. ఏదో పూర్వపక్షి యొక్క పంచావయ ప్రకారంగా అదే వచ్చేది. ఏ విధంగా అయితే కుందేలుకు కొమ్ములుకి సమానంగా కొమ్ములు లేవో అలాగే ఈశ్వరుడు కూడా లేడు. ఏ విధంగా కుందేలు కొమ్ములు కనిపించవో, ఏ విధంగా అయితే కుందేలు కొమ్ములు కనిపించవో అలాగే ఈశ్వరుడు లేడు. అంటే కుందేలు కొమ్ములు లేవు కాబట్టి కనిపించడం లేదు, అలాగే ఈశ్వరుడు కనిపించడు కాబట్టి లేడు. ఉంటే కనిపించలేదు కదా, కుందేలు కొమ్ములు కనిపించలేదు కదా మనకు కుందేలు ప్రత్యక్షం కనిపించడం లేదు, అలాగే ఈశ్వరుడు కూడా అదేం చెప్పుకోవచ్చు. ఇబ్బంది అదే చెప్పుకోవచ్చు. ఉదాహరణ చెప్పుకోవచ్చు. నిగమనం వస్తుంది, కనిపించదు కాబట్టి ఈశ్వరుడు లేడు. అందువల్లనే కనిపించడు కాబట్టి ఈశ్వరుడు లేడు. ఓకేనా? అదే ఇక్కడ చూడండి, మన ఉదాహరణ నేనేం చెప్పుకున్నాం, సాధ్య సాధమ్య. ఇక్కడ మనం ఉదాహరణ చెప్పినాం, సాధ్యానికి సాధమే చెప్పినామన్నమాట. ఈశ్వరుడు లేడని చెప్పి దానికి ఏం చెప్పాడు, కుందేలు కొమ్ములు లేవు కాబట్టి. అంటే చూడటానికి సాధమ్యంగానే ఉంది కానీ అది వాస్తవంగా ఉందా, అది మనకి వ్యభిచారం కూడా అవుతుందన్నమాట. అంటే విభజిస్తుంది. నువ్వు చెప్పిన ఉదాహరణ హేతు అనేది సాధ్యంలో విభజిస్తుంది అన్నమాట. దీనికి పంచావయవ సిద్ధాంతం ఏ విధంగా చెప్తాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు రాసుకునే. అది మనకు విపరీతం అయిపోయింది. కుందేలు కొమ్ములుకి సమానంగా కుందేలు కొమ్ములు లేవు, వాస్తవమే. కుందేలు యొక్క ఉదాహరణ చూపిస్తూ నువ్వు ఈశ్వరుడు లేడని చెప్పడం యుక్తి సంగతం కాదు. ఎందుకంటే నువ్వు చెప్పిన ఉదాహరణ హేతు అనేది విభజిస్తుంది. ఏ రకంగా విభజిస్తుంది, ఖండించబడుతుంది. విభజించడం అంటే ఖండించబడడం. ఇక్కడ చూడండి, ఉదాహరణ రాసుకోండి, మళ్ళీ రాసుకోండి. సిద్ధాంతం ఏదైనా దానికి ఖండిస్తున్నామట. ఈశ్వరుడు ఉన్నాడు, ప్రతిజ్ఞ ఏంటి, ఈశ్వరుడు ఉన్నాడు, ఇది ప్రతిజ్ఞ. కారణం ఏంటి, శుద్ధమైన అంతఃకరణం చేత శుద్ధమైన అంతఃకరణం చేత తెలుస్తుంది కాబట్టి, అంటే శుద్ధమైన అంతఃకరణ అనుభూతి ద్వారా తెలుస్తుంది కాబట్టి, శుద్ధమైన అంతఃకరణం వాళ్ళే మనిషికి అనుభూతి ద్వారా తెలుస్తుంది కాబట్టి శుద్ధ అంతఃకరణం చేత అనుభూతి ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇది ఉదాహరణ. ఇప్పుడు శుద్ధమైన అంతఃకరణ వారి ఆత్మ అయితే ఉందో, అనుభవంలో తెలిసిన శుద్ధమైన అంతఃకరణ ఆత్మకి ఆ ఈశ్వరుని యొక్క అస్తిత్వం కనిపిస్తున్నమాట. అంటే ఎవరికైతే ఆత్మ శుద్ధంగా ఉందో, పవిత్రంగా ఉందో వారికి అనుభవం ద్వారా కనిపిస్తుంది కాబట్టి ఇది హేతు ఆజాది. ఇది హేతు. ఇప్పుడు హేతు ప్రస్తావించాడు. శుద్ధమైన పవిత్రమైన అంతఃకరణం, శుద్ధ పవిత్రమైన ఆత్మ ఏవైతే ఉందో వాళ్ళకి కనిపిస్తుందంట. అనుభవం ద్వారా అనుభూతి ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు అనుభూతి ద్వారా కనిపిస్తే చెప్పావు, దానికి కారణం అంటే దానికి ఉదాహరణ చెప్పావు కదా, ఇది బాగానే ఉంది, కారణం చెప్పడం బాగానే ఉంది. అది ఉదాహరణలో చూపించాలన్నమాట. ఉదాహరణకి సాధమ్యంగా చూపించాలన్నమాట. ఉదాహరణ ఏం చెప్పాడు ఇక్కడ, అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ కారణం చెప్పినంత మాత్రం మనకు స్పష్టం కాలేదు అన్నమాట. అనుభవం ఎలా తెలుస్తుంది? ఉదాహరణ సుఖ దుఃఖానికి సమానంగా ఇప్పుడు తెలిసిపోయింది.
ఏ విధంగా సుఖము దుఃఖం అనుభూతి కలుగుతుంది? ఇప్పుడు అనుభూతి ద్వారా అంటే అనుభూతి ఎలా కలుగుతుంది? నీకు ఏ విధంగా అయితే సుఖానుభూతి కలుగుతుందా, దుఃఖం వచ్చిన దుఃఖానుభూతి కలుగుతుందా? అందుకే ఉదాహరణ చెప్పాడు, సుఖ దుఃఖానికి సమానంగా, సుఖ దుఃఖానికి సమానంగా. దీనికి వ్యాప్తి రాపించారా మహోదయ? వ్యాప్తి వస్తుంది అయితే ఎవరెవరైతే శుద్ధ అంతఃకరణ వాళ్ళ, ఎవరెవరైతే పవిత్రంగా శుద్ధంగా ఉన్నారో వారికి అనుభూతి ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి ఓ అనుభూతి మాచారి, కలుగుతుంది. కాబట్టి ఈ వ్యాప్తి ఎట్లా రాసుకోవాలి? ఇది హేతువులు రాసుకోవాలా? ఏంటండి? అవును సార్. వ్యాప్తి హేతువులే రాసుకోవాలా? హేతువులు రాసుకో, హేతువులు. అలాగే. ఉదాహరణ రాసుకున్నాము, సుఖ దుఃఖానికి సమానంగా. ఓకేనా? సుఖము దుఃఖం ఈ విధంగా మనకు అనుభూతి కలుగుతాయో, సుఖానుభూతి కలుగుతుంది. సుఖం వచ్చిన ఏ విధంగా అనుభూతి ఉంటుంది? వ్యాప్తి అని చెప్పారండి. ఏంటండి వ్యాప్తి అని చెప్పారు, ఒకసారి చెప్పారండి. ఎవరెవరైతే శుద్ధంగా పవిత్రంగా ఉంటారో వారికి అర్థమవుతుంది, వారికి అనుభూతి కలుగుతుంది. కాబట్టి కలుగుతుంది, వారికి అనుభూతి కలుగుతుంది, అనుభూతి పొందుతారు. అనుభూతి పొందుతారు. పరిశుద్ధాత్మలని చెప్పుకోవచ్చు కదండి గురువు గారు? ఏంటండి పరిశుద్ధాత్మలకి వాళ్ళకి? శుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ జీ. ఇప్పుడు అర్థమైందా? ఉదాహరణ సుఖ దుఃఖానికి సమానంగా. అప్పుడు ఉపనయనం ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణ చూపిస్తూ ఉదాహరణ సాధర్మ్యాత్, ఉదాహరణ మనకి పరిభాష చెప్పుకున్నాం, సాధ్య సాధర్మ్య తద్ధర్మ భావి. సాధ్యానికి అంటే సాధ్య ప్రతిజ్ఞకు సాధర్మ్యంగా ఉండాలి చెప్పిన ఉదాహరణ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉపనయనం చెప్తున్నాం. ఉపనయనం రాసుకుంటే అంటే ఉదాహరణ పూర్వకంగా సాధ్యాన్ని నిరూపిస్తాడు. ఉపనయనంలో ఉదాహరణను చూపిస్తూ సాధ్యాన్ని నిర్దేశిస్తాడు. చూడండి, ఏ విధంగా అయితే జీవాత్మ సుఖము దుఃఖము యొక్క అనుభవము, సుఖ దుఃఖానుభూతి మనసు ద్వారా అనుభూతిని పొందుతుందో, ఏ విధంగా అయితే ఆత్మ సుఖ దుఃఖానుభూతిని మనసు ద్వారా అనుభూతిని పొందుతుందో, మనసు అనుభూతిని పొందుతుంది అనమాట. అలాగా ఏ విధంగా అయితే ఆత్మ సుఖ దుఃఖానుభూతిని మనసు ద్వారా అనుభూతిని పొందుతుందో, అలాగే ఈశ్వరుని యొక్క అనుభూతి ద్వారా, ఈశ్వరుని యొక్క అనుభవం కూడా అంతఃకరణ ద్వారా కలుగుతుంది. ఈశ్వరుని యొక్క అనుభూతి కూడా అంతఃకరణ ద్వారా కలుగుతుంది. ఏ విధంగా అయితే సుఖ దుఃఖానుభూతి సుఖ దుఃఖానుభూతి జీవాత్మకు మనసు ద్వారా కలుగుతుందో, అలాగే జీవాత్మకు సుఖ దుఃఖానుభూతి అంతఃకరణ ద్వారా అంటే మనసు ద్వారా కలుగుతుంది. అర్థమైందా? అందువలనే నిగమనం వస్తుంది. అందువలన శుద్ధమైన ఆత్మ ద్వారా, శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ద్వారా ఈశ్వరుని యొక్క అనుభూతి ప్రత్యక్షం, ఈశ్వరుని యొక్క ప్రత్యక్ష అనుభూతి కలిగింది. కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు. అందువల్లనే శుద్ధ పవిత్రమైన ఆత్మ ద్వారా ఈశ్వరుడు ప్రత్యక్షం కావడం, ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రత్యక్షానుభూతి కలిగింది. కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రత్యక్షానుభూతి కలిగింది కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకుంటామండి. ఓకేనా? ఈ రకంగా మనం
కొన్ని సరళంగా ఉంటాయండి. మహోదయం, మనం ఇప్పుడు పాలలో వెన్న దాగి ఉన్నట్టుగా ఆ ఆ, ఆత్మలో భగవంతుడు దాగి ఉన్నాడు అని అట్లా ఎగ్జాంపుల్ మనకు చెప్పండి. కనిపించి బాగా వెన్న ఉందో మనకు కనిపించడం లేదు, కానీ ఉంది కదా. కనిపించదు కదా. ఎన్ని ఉదాహరణ చెప్పవచ్చు, అలాగా మన ఉదాహరణ ఎన్ని అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పాం కదా, ఒకటి చెప్పాము శుద్ధమైన అంతఃకరణ ద్వారా. అలాగే లేకపోయినప్పటికీ పాలు వెన్న మనకు కనిపించడం లేదు. అలాగే అది దాన్ని మంత్రం చేసినప్పుడు, మంత్రం అంటే ఏమిటి, అలాగే ఈశ్వరుని కోసం ప్రయత్నం చేసినప్పుడు ఉపాసన చేసినప్పుడు ధ్యానం ద్వారా ఆ అనుభూతి కలుగుతుంది. అంతే అంతే. అలాగే కదా మంత్రం చేసినప్పుడు పాలను దాని వికారం పెరుగు ద్వారా పెరుగుదల మన మంత్రం చేసినప్పుడు అక్కడ వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. అలాగే లేకపోయినా ఆ వస్తువు అంతర్ముఖంగా ఉంటుంది. అలాగే పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మనం ఇటువంటి ఉదాహరణని పేస్ట్ చేయొచ్చు. ఓకే ఓకే అండి. ఈ రకంగా మనం ఉదాహరణ సామ్యాన్ని చూపిస్తూ మనం అర్థం చేసుకోవాలి. అసలు నిదానంగా అర్థమవుతుంది. అట్లా మనం ఒకేసారి కొన్ని సరళంగా ఉండేటువంటివి తెలుస్తాయి, కానీ వాస్తవంగా ఈ హేతును ఉదాహరణ పేస్ట్ చేయాలంటే కొంచెం చాలా కఠినంగా మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. చాలా సూక్ష్మంగా తీసుకోవాల్సి వస్తున్నాం అండి. అంత త్వరగా కూడా అర్థం కావు. ఓకే, అదేంటో ఈరోజు చూద్దాం. కొంచెం ఒక సూత్రం చూడండి. ఇప్పుడు ఉదాహరణ సాధన చేసి చెప్పుకున్నాము. ఈరోజు ఉదాహరణ వైద్యం చేతి కూడా ఎలా ఉంటుంది కింద చూడండి. చూడండి, లైవ్ చూడండి, స్లైడ్ కనిపిస్తుందండి. ఇంకా లేదు మహోదయం. నా పశ్యత మహోదయం. అది నేను దృశ్యతే కాదు. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. నిన్న సాధ్య సాధర్మ్యాత్ ప్రకృతం అనుసరామః. సాధ్య సాధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణం అని చెప్పుకున్నాం. ఇప్పుడు సేమ్ దాని తద్ విపర్యయాద్వా విపరీతం అంటే విపరీత ఉదాహరణ చదువు. సమానమైన ధర్మం చేత సమవ్యాప్తి చేత మనం ఉదాహరణ చెప్పుకున్నాం. విషమవ్యాప్తం అంటే నకారం పెట్టామనుకోండి, ఏదైతే ఉత్పన్నం కాదో అది నిత్యమైంది, అంటే ఆత్మ అది నిత్యమైంది. అలాగా విపరీతం కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు అని అది చెప్తున్నాడు. తద్ విపర్యయాత్ వా విపరీతం 37 వస్తుంది. తద్ విపర్యయాత్ వా విపరీతం. ఏంటి విపర్యాత్ అంటే ఇక్కడ మనకు సూత్రం ముందు సూత్రం ఏంటి, సాధ్య సాధర్మ్యాత్. సాధర్మ్యాత్ చెప్పుకున్నా, సాధ్య వైధర్మ్యాత్ ఏం చెప్పుకునే, సాధ్య వైధర్మ్యాత్ అని చెప్పుకుంటాం అంట. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉదాహరణ చెప్పుకుంటప్పుడు ఉదాహరణ సాధర్మ్యాత్ సాధ్య సాధన హేతు అని చెప్పుకున్నాం కదా, అలాగే ఉదాహరణ వైధర్మ్యాత్ ఉదాహరణ వైధర్మ్యం కూడా మనం సాధ్యానికి సాధనం అయితే ఉందో దానికి కారణం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా సాధ్య సాధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత అని చెప్పుకున్నాం కదా, అలాగే సాధ్య వైధర్మ్యాత్ పూర్వ సూత్రానికే మనం వైధర్మ్యాత్ అని చెప్పి శబ్దం యాడ్ చేసాం. సేమ్ అదే విధంగా ఉంటుంది మన సూత్రం అంతా. అంటే సాధర్మ్యం సమావ్యాప్తి ద్వారా ఇప్పుడు ఏ ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది, ఏది ఉత్పన్నం కాదు నష్టం కాదు. అలాగా విపరీత ఉదాహరణ ద్వారా కూడా వ్యతిరేక ఉదాహరణ ద్వారా కూడా మనం దాని వ్యతిరేకం అంటే వైధర్మ్యం అని చెప్పుకుంటామంట. అలాగా సాధ్య వైధర్మ్య తద్ధర్మ భావి తద్ధర్మ భావి చెప్పిన కూడా అతద్ధర్మ భావి అంటామంట. విపరీతంగా దానికి విపరీతంగా తీసుకుంటామంట. అది ఉదాహరణ దృష్టాంతంగా చెప్పుకుంటాం. చూడండి, తద్ విపర్యయాత్ వా విపరీతం. కింద చూడండి భాషలో దృష్టాంత ఉదాహరణమితి ప్రకృతం అంటే దృష్టాంత ఉదాహరణమితి అది పైంచి అనువృత్తి వస్తున్నాం ఇక్కడికి. అనువృత్తి ప్రకృతం అంటే పైంచి సూత్రాన్ని అనువృత్తి తెచ్చుకుంటున్నాము. ఇక సూత్రాలను చూడండి. ఇప్పుడు సాధ్య వైధర్మ్యాత్, అక్కడ సాధ్య సాధర్మ్యాత్ ఉన్నామంట. సమానమైన ధర్మం చేత, సాదృశ్యమైన ధర్మం చేత అంటే సాధ్యానికి సమానమైన ధర్మం ఉండాలన్నమాట. అంటే సాధ్యానికి అనుకూలమైన ఉదాహరణ ఉండాలి. నువ్వు చెప్పింది ఉదాహరణ అది సాధ్యం కాదు, ఎక్కడో అది వినియోగించబడుతున్నది. అది ఉదాహరణ యుక్తి సంగతమైన అనుకూలమైన ఉదాహరణ కావట. అస్తు. ఇక సాధ్య వైధర్మ్యాత్ అతద్ధర్మ భావి, అది తద్ధర్మ భావి ఉంటుందన్నమాట. అది అతద్ధర్మ భావి. ఇప్పుడు చెప్పాను కదా, ఏం చెప్పాను, శిరము ఏ విధంగా మూల ప్రకృతి ఉత్పన్నం కాలేదో అలాగా ఈ శిరము అలా కాదు అని చెప్పి మీకు వైద్యం చేత సాధ్యాన్ని నిరూపించలేదు, సాధ్యంలో లేటుగా చూపించామట.
ఇక్కడ చెప్పి సాధ్య వైధర్మ్యాత్ అంటే సాధ్యానికి విపరీతంగా ఉండాలన్నమాట. విపరీతంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే ఉదాహరణలో శరీరం అనిత్యమైంది అనే విషయంలో మనం ప్రతిజ్ఞ అంటే సాధర్మ్యపూర్వకంగా వైధర్మ్యపూర్వకంగా చెప్పినప్పుడు ఏ విధంగా మూల ప్రకృతి ఉత్పన్నం కాలేదు అలాగా ఈ శరీరం అలా కాదు. లక్ష్యం అంటే శరీరం అనిత్యమని చెప్పినాం, అది సాధ్య లక్షణం ప్రతిజ్ఞ అన్నమాట. అది అలా కాదు అంటే సాధ్యాన్ని విపరీతంగా చెప్పామా, అలా కాదని చెప్పి అలాగే ఇక్కడ సాధ్య వైధర్మ్యా అతద్ధర్మ భావి, ఆ ధర్మం అందులో లేదన్నమాట. అంటే శరీరంలో ధర్మం అంటే ఉత్పత్తి ధర్మకత్వం ఉంది, వినాశ ధర్మకత్వం ఉంది, కానీ అనుత్పత్తి ధర్మకత్వం అనేది లేదు, దాంట్లో నిత్య ధర్మత్వం లేదు. అది ఇక్కడ నిరూపించామట. సాధ్య వైధర్మ్యాత్ అతద్ధర్మ భావి, ఆ ధర్మం అనేది అందులో లేదన్నమాట. వైధర్మ్యం చూపించాము, దాంట్లో ఉండదు అనమాట, సాధ్యంలో ఉండదు. సాధ్య వైధర్మ్య అతద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణ ఇది. ఆ రకంగా అది దృష్టాంతం అయితే ఉండదు, దాన్ని ఉదాహరణగా చెప్పుకుంటాము. చూడండి ఇక్కడ అనిత్య శబ్ద ఇది చెప్పుకున్నాం. లక్ష్యం ఏంటి, మనకు ప్రతిజ్ఞ ఏంటి, అనిత్య శబ్ద, శబ్దం అనిత్యమైంది అంటే అనిత్యం చెప్పడం ముఖ్యం అట. అనిత్యమైంది ఏంటి, శబ్దం అనిత్యమైంది ఎందుకు, ఉత్పత్తి ధర్మకత్వాత్, కారణం చెప్పాం, ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి అని చెప్పినామట. దీన్ని బట్టి ఏమవుతుంది, విపరీతంగా ఉదాహరణ వస్తుంది. ఏ ఏ వస్తువు అయితే ఉత్పత్తి ధర్మం కాదో అంటే అనుత్పత్తి ధర్మకం నిత్యం ఆత్మాది. దీన్ని బట్టి ఏమవుతుంది విపరీత ఉదాహరణ. ఇప్పుడు సాధర్మ్య ఉదాహరణ ఏమవుతుంది, ఉత్పత్తి ధర్మకత్వ, ఏ ఏ వస్తువు ఉత్పన్నం అవుతుందో అది అనిత్యమైంది. ఏ ఏ వస్తువు ఉత్పన్నం కాలేదో అంటే అనుత్పత్తి ధర్మం ఏదో ఉందో అది నిత్యమైంది అని తెలుస్తున్నాం. అదే పక్కన ఇచ్చాడు, అనుత్పత్తి ధర్మకం నిత్యం ఆత్మాది. అనుత్పత్తి ధర్మకం నిత్యం ఏంటంటే ఆత్మ ఆది, ఆత్మ ఆకాశం ఇవన్నీ తీసుకోవచ్చు మనం, ఓకేనా. సో ఆత్మది ఉత్పన్నం కాలేదు కాబట్టి, మూల ప్రకృతి ఉత్పన్నం కాబట్టి అది నిత్యంగానే ఉంటుంది అని ఇది విపరీత ఉదాహరణగా చూపించామట. సో అయం ఆత్మాది దృష్టాంత, అయితే ఆత్మ దృష్టాంతము అయితే ఉందో మూల ప్రకృతి ఆత్మ అనేది, సో అయం ఆత్మాది దృష్టాంత సాధ్య వైధర్మ్యాత్ అంటే సాధ్యానికి ప్రతిజ్ఞకు విపరీతంగా ఉంది కాబట్టి, వైధర్మ్యంగా ఉంది కాబట్టి విపరీతంగా ఉందంట. ఓకే, ఇప్పుడు ఎందుకున్నాం, శబ్దం అనిత్యమని చెప్పాం, అది ఎందుకు, ఉత్పత్తి ధర్మం కాబట్టి ఉత్పన్నం అవుతుంది, ఎందుకు శబ్దం ఉత్పన్నం అవుతుంది అందుకే అనిత్యం చెప్పాం. కానీ ఇక్కడ అలా కాదు, ఈ శబ్దము అలా కాదు, అందుకే సాధ్య వైధర్మ్యాత్ అంటే ఈ నిత్యం ఆత్మ అనేది ఆ ప్రతిజ్ఞకి అనుకూలంగా లేదంట. అంటే ఏ విధంగా శబ్దం ఉత్పన్నమవుతుందో అలాగే ఆత్మ ప్రకృతి ఇవన్నీ ఉత్పన్నం కావు, అందుకే సాధ్యాన్ని విపరీతంగా చూపించాం. సాధ్య వైధర్మ్యాత్ అనుత్పత్తి ధర్మకత్వాత్ అతద్ధర్మ భావి అని చెప్పారు. అందుకే సాధ్యానికి విపరీతంగా వ్యతిరేకంగా ఉండటం వలన అది అనుత్పత్తి ధర్మంతో యుక్తమైంది. అందుకే అతద్ధర్మ భావి, తద్ధర్మ అంటే ఆ ధర్మం అనేది వినాశ ధర్మము, ఉత్పత్తి ధర్మం అనేది ఆత్మ మూల ప్రకృతిలో లేదు, అందుకే అనుత్పత్తి ధర్మ అతద్ధర్మ భావి అని చెప్పాం. అంటే ఆ ధర్మం అనేది అందులో లేదు, అందుకే అనుత్పత్తి ధర్మకత్వాత్ అతద్ధర్మ భావి, తద్ధర్మ భావి కాదు అతద్ధర్మ భావి అని చెప్పుకున్నాం. తో అదే విషయం చెప్పాడు. యో అసౌ సాధ్యస్య ధర్మో అనిత్యత్వం సా తస్మిన్ నా భవతి, అంటే యో అసౌ సాధ్యస్య ధర్మం అంటే సాధ్యానికి సాధ్యం ఏంటి, అనిత్య శబ్ద అంటే శబ్దం అనిత్యమైనది మన సాధ్యం, లక్ష్యం, ప్రతిజ్ఞ. ఆ ధర్మం ఎలా ఉంది, అనిత్యత్వం, ఎందుకంటే శబ్దం ఉత్పన్నం అవుతుంది కాబట్టి అనిత్యత్వం చెప్పినాం. అలాంటి అనిత్యత్వం సా తస్మిన్ నా భవతి, సా తస్మిన్ అంటే ఆ సాధ్యంలో, అంటే వైధర్మ్యంగా ఉదాహరించినప్పుడు ఆ సాధ్యంలో అలాగ ఉండదు అన్నమాట, ఉత్పత్తి ధర్మకత్వం ఉండదు, అనుత్పత్తి ధర్మకత్వం ఉంటుంది అన్నమాట. సా తస్మిన్ నా భవతి అంటే సాధ్యంలో ఉండదు. ఏ విధంగా అయితే సాధ్యస్య ధర్మం అనిత్యత్వం చెప్పినాం అలాంటి అనిత్యత్వ ధర్మం అనేది సాధ్యంలో ఉండదు. సా తస్మిన్ నా భవతి ఇది ఎప్పుడు విపరీతంగా ఇచ్చినప్పుడు అన్నమాట. కాబట్టి అత్ర ఆత్మాదౌ దృష్టాంతే, ఇక్కడ ఆత్మ మూల ప్రకృతి దృష్టాంతంలో ఉత్పత్తి ధర్మకత్వస్య అభావాత్ అనిత్యత్వం నా భవతి ఇది ఏంటి, అత్ర ఆత్మ దృష్టాంతం అయితే ఉందో మనకు ఉత్పత్తి ధర్మకత్వస్య అభావాత్, ఇప్పుడు ఆత్మ అనేది ఉత్పన్నం కాదు, అనుత్పత్తి ధర్మకమైంది. ఆత్మ ఇది మూల ప్రకృతి అనేది అనుత్పత్తి ధర్మంతో యుక్తమైంది, అందుకే అనుత్పత్తి ధర్మకత్వాత్. సో ఉత్పత్తి ధర్మకత్వస్య అభావాత్, ఇక్కడ అభావాత్ అని చెప్పి ఆ రకం చెప్పారు. ఉత్పత్తి ధర్మకత్వస్య అభావాత్ అనిత్యత్వం, అనిత్యత్వం నా భవతి అంటే అనిత్యత్వం కాదు అంటే నిత్యత్వం ఉంటుందని చెప్పి.
అభావాత్ అనిత్యత్వం నా భవతి ఇది, అనిత్యత్వం ఉండదు అనమాట. ఆ రకంగా అది నిత్యంగా ఉంటుందని అర్థం వస్తుందన్నమాట. అని అభావ అనిత్యత్వం నా భవతి ఇది ఉపలభమానః శబ్దే విపర్యయం అనుమినోతి. ఈ రకంగా దాన్ని గ్రహిస్తూ, అంటే అనిత్యత్వం కాదు అంటే నిత్యమైంది ఆత్మ అది అని ఉపలభ ఆ రకంగా అర్థాన్ని గ్రహిస్తూ శబ్దే విపర్యయం అనుమినోతి, శబ్దంలో కూడా విపరీతంగా అనుమానం ద్వారా తెలుసుకుంటామంట. అంటే శబ్దం అనిత్యమైంది, ఎందుకు? ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి. అలాగే మూల ప్రకృతి జీవాత్మ అది అలా కాదు అని చెప్పి ఇక్కడ విపరీత ఉదాహరణతో మనం చెప్పుకున్నామంట. అందుకే శబ్ద విపరీత విపర్యం అనుమినోతి. కాబట్టి ఉత్పత్తి ధర్మకత్వస్య భావాత్ అనిత్య శబ్ద. కాబట్టి ఉత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి శబ్దం అనిత్యమైంది. కాబట్టి ఇక్కడ ఏ రకం చెప్పాము? సాధర్మ్య ఉక్తస్య హేతు, అంటే సాధర్మ్యంగా చెప్పిన హేతు అయితే ఉందో సాధర్మ్య ఉక్తస్య సాధర్మ్యోక్తస్య అని చెప్పి ఇక్కడ కలిపి రాసామట. దీన్ని విడిగా చెప్తున్నాను. సాధర్మ్య ఉక్తస్య హేతు సాధ్య సాధర్మ్యాత్ తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణ అని చెప్పుకున్నామట. అంటే సాధ్యానికి సమంగా ఉందనుకోండి, తద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణ చెప్పుకున్నాం. అదే విధంగా ఇది సాధ్య ధర్మ ఉక్తస్య, సాధ్య ధర్మానికి ఉత్పత్తి ధర్మకత్వం వినాశ ధర్మకత్వం, ఇది సాధ్యానికి సాధ్య ధర్మ ఉక్తస్య అంటే సాధర్మం ఏదైతే ఉందో సాధర్మ్య ఉక్తస్య హేతు, అంటే సాధర్మ్యానికి సదృశ్యంగా ఉక్తమైన ధర్మం ఏదైతే ఉందో అది సాధ్య సాధర్మ్య తద్ధర్మ భావి దృష్టాంతం ఉదాహరణ చెప్పుకున్నాం. ఇప్పుడు సేమ్ అదే విధంగానే పైన చెప్పిన దానికి వైధర్మ్యోక్తస్య అంటే వైధర్మ్యంగా చెప్పినటువంటి హేతు అంటే కారణం అయితే ఉందో అది సాధ్య వైధర్మ్య, సాధ్యానికి విపరీతంగా ఉంటే అది అతద్ధర్మ భావి. అటువంటి అతద్ధర్మ భావి దృష్టాంతం అయితే ఉంది, తద్ధర్మ భావి కాదు, అతద్ధర్మ భావి దృష్టాంతం అయితే ఉందో దాన్ని ఉదాహరణగా చెప్పుకున్నాము. అతద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ విపరీతంగా ఇచ్చినప్పుడు సాధ్యానికి అనుకూలంగా ఉండదు, అంటే సాధ్యం విపరీతంగా ఉంటుంది అన్నమాట. విపరీతంగా ఇచ్చినప్పుడు అది సాధర్మ్యంగా సమవ్యాప్తి ప్రకారంగా దృష్టాంతం చెప్పినప్పుడు అది సాధ్యానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అదే విషయాన్ని ముందు చెప్పిన విషయం మళ్ళీ ప్రస్తావించామట. అంటే వైధర్మ్యోక్తస్య హేతో వైధర్మ్యపూర్వకంగా చెప్పినటువంటి కారణం అయితే ఉందో అది సాధ్య వైధర్మ్య, సాధ్య వైధర్మ్యంగా ఉండటం వలన అతద్ధర్మ భావి, అటువంటి ఆ ధర్మం అందులో లేదు కాబట్టి సాధ్యం లేదు కాబట్టి అతద్ధర్మ భావి దృష్టాంతం అయితే ఉందో అదే ఉదాహరణ చెప్పుకున్నాం. ఈ రకంగా పూర్వస్మిన్ దృష్టాంతే యౌ తౌ ధర్మౌ సాధ్య సాధనభూతో పశ్యతి. అంటే పూర్వస్మిన్ దృష్టాంతం ముందు చెప్పిన దృష్టాంతం అయితే ఉందో మనకు సాధర్మ్య యుక్తమైనది. యౌ తౌ ధర్మౌ సాధ్య సాధనభూతో, సాధ్యానికి సాధనభూతంగా చూస్తున్నాం అనుకోండి, సాధ్య సాధనభూతో పశ్యతి అంటే సాధ్యే అపి తయో అంటే సాధ్య సాధన భావం అనుమినవుతుంది. అంటే మన ఉదాహరణ ఏది చూపించాం అవి సాధ్యం కూడా కనిపిస్తున్నామట. అంటే సాధ్యము సాధన రెండు ఒకటిగా ఉండమట. ఎక్కడైతే సాధ్య సాధన భూతవు పశ్యతి అంటే ఎక్కడ సాధ్యేపి, సాధ్యం అంటే మన ప్రతిజ్ఞలో కూడా సాధ్య సాధన భావం అనుమినవుతి, అనుమాన భావం మనకు తెలుస్తుంది స్పష్టంగా. అటువంటిది పూర్వస్మిన్ దృష్టాంతం మనం చూసామట. కానీ ఉత్తరస్మిన్ దృష్టాంతం ఏముంది అంటే విపరీత ఉదాహరణలో ఉత్తరస్మిన్ దృష్టాంతే తయోహు ధర్మయోహు అంటే ఉత్పత్తి ధర్మకత్వం వినాశ ధర్మకత్వం అనేది అక్కడ సాధ్యంలో కనిపించడం లేదన్నమాట. అందుకే తయోహు ధర్మయోహు ఏకతరస్య అభావాత్ ఇతరస్య అభావం పశ్యతి. అంటే ఒకటి లేకపోతే ఇంకోటి లేదనమాట. ఏకతరస్య అభావాత్ అది ఉత్పత్తి ధర్మం కాదు కాబట్టి అది నిత్యమైంది, అంటే అనుత్పత్తి ధర్మంతో యుక్తమైంది కాబట్టి అంటే ఉత్పన్నం కాదు కాబట్టి నిత్యమైంది ఆత్మాది ద్రవ్యాలు. అదే చెప్పారు ఉత్తరస్మిన్ దృష్టాంతంలో తయోహు ధర్మయోహు ఆ రెండు ఉత్పత్తి ధర్మకత్వం వినాశ ధర్మకత్వం ఏవైతే ఉన్నాయో లేదా అనుత్పత్తి ధర్మకత్వం ఏదైతే ఉందో అవి తయోహు ధర్మయోహు ఏకతరస్య అభావాత్ అందులో ఏ ఒకటి అభావమైనా ఇతరస్య అభావం పశ్యతి, రెండో కూడా అభావం అయిపోతున్నమాట. ఇతరస్య అభావం పశ్యతి తయోహు ఏకతరస్య అభావాత్ ఇతరస్య అభావం సాధ్యేపి అనుమినోతి. ఈ అభావం కేవలము నువ్వు చెప్పిన ఉదాహరణలో కాకుండా సాధ్యంలో కూడా చూస్తున్నామాట. సాధ్యంలో అంటే ప్రతిజ్ఞలో చూస్తున్నామాట. అందుకే సాధ్యేపి అనుమినోతి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అంటే సాధ్యంలో ఏదైతే ఉందో సారీ ఉదాహరణలో ఏదైతే ఉందో
ఆ ఉదాహరణ సాధన్యంగా ఉండాలట. ఉదాహరణ అనేది సాధ్యంలో నిరూపించబడాలి. ఉదాహరణ సాధ్యం నిరూపించకపోతే అక్కడ ఆ ధర్మం అక్కడ లేటుగా భావించి అది అంటే లక్ష్యాన్ని నిరూపిస్తుంది, ప్రత్యేక నిరూపిస్తుంది. అంటే అభావాత్మకంగా విపరీతంగా ఉదాహరణ చేత మనం సాధ్యం నిరూపిస్తున్నాం. ఆ ధర్మం ఇందులో లేదు, సాధ్యం లేదు అని చెప్పి ఉదాహరణ సామ్యం చేసి చెప్తున్నామట. ఈ రకంగా మనం ప్రస్తావన చూపించామట. తద్ ఏతద్ హేత్వాభాషేషు నా సంభవతి ఇది హేతవో హేత్వాభాసాః. తద్ ఏతద్ హేత్వాభాషేషు నా సంభవతి ఇది హేతవో హేత్వాభాసాః. ఇలాంటి మనం ఏదైతే కారణం ఉదాహరణ చెప్పామో అది ప్రతిజ్ఞకు అనుకూలంగా ఉందా లేదా, అది ప్రతిజ్ఞకు అనుకూలంగా లేకపోతే నువ్వు చెప్పిన హేతు కాదు, అది హేత్వాభాసం అయిపోతుంది. నువ్వు చెప్పిన హేతు కాదు, ఏమవుతుంది హేత్వాభాసం. ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నదాన్ని ఆవు అంటామని చెప్పాము అనుకోండి. ఏం చెప్పండి? 4 కాళ్ళు ఉన్నదాన్ని ఆవు అంటామని చెప్పాము అనుకోండి. ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నదానికి 4 కాళ్ళని లక్ష్యం చెప్పాము అనుకోండి, కాలం చెప్పాము అనుకోండి. 4 కాళ్ళు గేదెలు కూడా ఉంటాయి, ఇంకా వేరే పశువుల్లో కూడా ఉంటాయి. అది విపరీతం అవుతుంది కదా. అంటే అదేంటి మనకు హేత్వాభాసం. నువ్వు చెప్పిన హేతు అది హేతు కాదనమాట. ఎందుకంటే నువ్వు చెప్పిన హేతు అనేది హేత్వాభాసం అయిపోతుంది, అంటే వ్యభిచారానికి లోన అవుతున్నావు అంట. ఇప్పుడు 4 కాళ్ళు ఉండేది ఆవన్నా, 4 కాళ్ళు ఉండేది గేదె కూడా ఉంది, 4 కాళ్ళు మేకలు కూడా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయంట 4 కాళ్ళు ఉన్నటువంటి. అది కారణం కాదు కదా, అది హేత్వాభాసం అవుతుంది. కాబట్టి అలాంటి ప్రతిజ్ఞకు అనుకూలంగా ఏది లేదో మనం చెప్పిన హేతు అనేది ఖండించబడకూడదు, అంటే హేత్వాభాసానికి లోను కాకూడదు. అట్లా తది ఏదైతే హేత్వాభాషేషు నా సంభవతి. ఇప్పుడు ఇలాంటి మనం చెప్పిన తర్వాత పూర్వస్మిన్ దృష్టాంతంలో ఉత్తరస్మిన్ దృష్టాంతంలో వ్యాప్తి పూర్వకంగా చూసామనుకోండి, మన హేతు ఖండించబడదు, మన ఉదాహరణ ఖండించబడట. అన్వయ వ్యాప్తి పూర్వకంగా చూసుకున్నప్పుడు హేత్వాభాషకి సంభవం ఉండదు. అందుకే హేత్వాభాష నా సంభవతి. ఇది హేత్వాభాష అంతర్గతంలో రాదనమాట. లేకపోతే అవుతుంది హేతవ హేత్వాభాస. హేతు తప్పు ఉందనుకోండి, వ్యాప్తి పూర్వకంగా లేదనుకోండి, అది ఖండించబడుతుంది, అది హేత్వాభాసం అయిపోతుంది. ఆ భాష మాత్రం వాస్తవంగా అది కారణం కాదు, హేతు అంటే కారణం కాదు. కాబట్టి ఈ రకంగా మనం తద్ ఇదం హేతు ఉదాహరణయో సామర్థ్యం. కాబట్టి అందుకే మనం తద్ ఇదం హేతు ఉదాహరణయో సామర్థ్యం ఇది పరమ సూక్ష్మం. నిజంగా ఈ హేతు అనేది ఉదాహరణ మనం చూపించడం చాలా సామర్థ్యంతో యుక్తమైనది. చాలా బాగా ఆలోచించాలి, అన్వేషించాలి. మనం ఏది పడితే ఇవ్వడానికి లేదన్నమాట. ఇప్పుడు చెప్పాం, ఇప్పుడు 4 కాళ్ళ మీద ఆవని చెప్పాము అనుకోండి, 4 అంటే మనం చెప్పేది మన సాధ్యానికి అనుకూలంగా ఉండాలన్నమాట. నువ్వు ఏదో ఇప్పుడు చెప్పాం, పైన ఒక ఉదాహరణ చెప్పాము మీకు. ఏం చెప్పాము? హేత్వాభాసం ప్రకారంగా. ఇప్పుడు ఏం చెప్పామంటే ప్రతిజ్ఞ కుండెలకు కొమ్ములు లేవు, ఇది ప్రతిజ్ఞ చెప్పాడు. ఎందుకు? 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి. అంటే దేనికి 2 కాళ్ళు ఉంటే దానికి కొమ్ములు ఉండవంట. చూడు, అందుకే ఉదాహరణ చెప్పాడు బిల్లి అంటే పిల్లి ఉంది అన్నమాట. పిల్లికి 2 అంటే ఉదాహరణ తప్పించామంట. పిల్లి అని చెప్పామనుకోండి, ఇదే మనకు మొత్తం ఖండించబడుతున్నాం. అంటే నువ్వు చెప్పిన లక్ష్య ప్రతిజ్ఞ ఉంది, కుండెలకు కొమ్ములు ప్రతిజ్ఞ చేసావు. ఉదాహరణ ఏమిచ్చావు? 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఉదాహరణ అడిగితే చెప్పాడు పిల్లికి 4 కాళ్ళు ఉన్నాయి, అక్కడ ఇదే ఖండించబడుతున్నాం అంట. అంటే హేతుకు విపరీతంగా ఉంది. అంటే ఇక్కడ ఉదాహరణ ఏం చూపిస్తున్నాడు? ప్రతిజ్ఞకు అనుకూలంగా 2 కొమ్ములు లేవు, కుండెలకు కొమ్ములు లేవు. ఏ రకంగా అంటే పిల్లికి కొమ్ములు లేవు కాబట్టి. కానీ హేతు ఇచ్చాడు ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇక 2 కాళ్ళు ఉన్నాయా? 4 కాళ్ళు ఉన్నాయి కదా. అంటే హేత్వాభాసమైన, అంటే అది సామ్యంగా ఉందా? ఉదాహరణ హేతువుకు సామ్యంగా ఉందా? లేదు. అలాగా హేతువు అది సాధ్యం ప్రతిజ్ఞకు సామ్యంగా ఉండనమాట. అంటే ఏది పడితే ఇది ఇవ్వడానికి లేదన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పిన తదిదం హేతు ఉదాహరణ సామర్థ్యం అనేది సామర్థ్యయుక్తంగా చూసామన్నమాట. అందుకే పరమ సూక్ష్మంగా ఉంటుంది. మనం కొన్ని సామాన్యమైన సరళమైన ఉదాహరణ చెప్పొచ్చు, ప్రతిజ్ఞావయాలు తీసుకొచ్చి చెప్పొచ్చండి. కొన్ని సూక్ష్మంగా ఉంటాయి, వాటిని చెప్పడం చాలా కష్టంగా అన్నమాట. అందుకే త్వరగా మనకు ఇది గుర్తించలేమన్నమాట. అందుకే సామర్థ్యయుక్తంగా ఆలోచించాలి. పరమ సూక్ష్మం ఇంకా దుఃఖబోధం, వాటిని గుర్తించడం చాలా దుఃఖబోధం, చాలా కఠినకరంగా ఉంటుంది అన్నమాట. వాటిని గుర్తించడం, ఉదాహరణను హేతును ప్రస్తావించడం. అందుకే పండిత రూప వేదనీయం ఇది చాలా పండిత రూపం. అంటే పండితులు అంటే ఎవరు? పండా సంజాతి పండిత అంటే బుద్ధితో పరిపక్వం చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సూక్ష్మంగా దీన్ని ఈ హేతువును ఉదాహరణ ప్రస్తావించగలుగుతారు. అంటే దానికి బాగా ఆలోచించాలన్నమాట. హేతు ఉదాహరణ సామర్థ్యయుక్తంగా ఆలోచించాలి. అంటే అది త్వరగా రాదని తాత్పర్యం ఇక్కడ. చూడండి, అంటే మహర్షి వాత్స్యాయనం ఏం చెప్తున్నాయి ఇక్కడ?
అందుకే మనకు బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటబ్బా ఉదాహరణ అంటున్నాడు ఇక్కడ, ఉపనయనం అంటున్నాడు, ఈ వ్యాప్తి అంటున్నావు ఇక్కడ, హేతులు ఒక రకం చెప్తున్నావు, ఉదాహరణ ఒక రకం చూపిస్తున్నావు, అది సాధ్యంగా చూపిస్తున్నాం అని మనం దానికి కొంచెం సందిగ్ధంగా ఉండొచ్చు అన్నమాట. అందుకే సందిగ్ధ పడాల్సిన అవసరం లేదు. మహర్షి వాత్సల్యం చెప్తున్నా కదా, ఇది సామర్థ్యం పరమ సూక్ష్మమైంది, దుఃఖబోధమైంది అంటే చాలా కఠినంగా అర్థమవుతున్నమాట. అంటే అంత త్వరగా అర్థంగా నిదానంగా అర్థమవుతుంది తాత్పర్యం ఇక్కడ. అంటే అందుకే మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటబ్బా ఇది నిదానంగా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుందండి. అంటే మన ఉదాహరణను హేతును ప్రస్తావించడం ఏది, అది ఉదాహరణ సామ్యంగా ఉండాలి. ప్రతిజ్ఞకు ఇప్పుడు ఏం మాట్లాడినా మనం ఏదో కారణం చెప్పడానికి నువ్వు చెప్పిన విషయానికి పుష్టి చేసే విధంగా ఉండాలి. నువ్వు ఏ ఉదాహరణ చెప్పినా దానికి అనుకూలంగా ఉండాలి. నువ్వు ప్రతికూలంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా ఉంటుందండి? లోకంలో కూడా మనం మాట్లాడటం సందర్భానుకూలంగా మాట్లాడుతూ ఉన్నామన్నమాట. అలాగే ఒక విషయాన్ని నిరూపిస్తే దానికి అనుకూలంగా ఉదాహరణ ఇవ్వాలి, అనుకూలంగా హేతు ప్రస్తావన చేయాలన్నమాట. అది విపరీతంగా ఉంటే ఏమవుతుంది? అది సామ్యం కాదు, అది హేత్వాభాసం అయిపోతుంది అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ సామర్థ్యం చాలా పరమ సూక్ష్మైంది, దుఃఖబంధ కఠినంగా అర్థమవుతుంది. పండిత రూప వేదనీయం ఇది అని చెప్పి మహర్షి వాత్స్యాన్ని కూడా ఈ రకంగా ఈ హేతు ఉదాహరణ విషయంలో అంత త్వరగా మనం క్యాచ్ చేయడం, అర్థం సామాన్యంగా అర్థం చేసుకుని ప్రతిజ్ఞ నిరూపించగలుగుతాం, కానీ అన్ని మనం నిరూపించలేమట. అది పూర్వపక్షి ఏం పంచావయ పద్ధతి ప్రకారం నిరూపించినా దాన్ని ఖండించే విధంగా మనం కూడా హేతు ప్రస్తావించాలన్నమాట. అంటే పంచావయం నిరూపించాలన్నమాట. పంచావయ పద్ధతిని మనం కూడా నిరూపించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఉదాహరణకి విపరీతంగా కూడా మన సాధ్య వైధర్మ్యాత్ సాధ్య వైధర్మ్యాత్ అతద్ధర్మ భావి దృష్టాంత ఉదాహరణ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే సాధ్యానికి సాధర్మ్యంతో కాకుండా సాధ్యానికి వైధర్మ్యంగా విపరీత ఉదాహరణ ద్వారా కూడా మనము ఆ ఉదాహరణ అయితే దృష్టాంతం అయితే ఉందో అది ఉదాహరణ తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాలండి. అస్తు. కాబట్టి ఇక్కడ నిదానంగా అర్థమవుతుంది, మనం చెప్పుకోగా సందర్భాన్ని బట్టి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. జీ చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి, తద్యేతద్ హేత్వా భాషేషు నా సంభవతి క్యా హేతవో, అది ఎలా విభజించాలి మహోదయ? తద్ర విభజనం కించిత్ వదతు మహోదయ. నా సంభవతి ఇది అహేతవో, అహేతవో సంభవతి ఇది అహేతవో హేత్వాభాష. ఏవైతే హేతు కావో హేత్వాభాషలే అవుతాయన్నమాట. ఏవైతే హేతు కావో జరిగింది. నా సంభవతి ఇది అహేతవ, అవి హేతులు కాదు, అంటే కారణాలు కాదన్నమాట. అవి హేత్వాభాషలే అవుతాయి. ధన్యవాదాలు, ధన్యవాదాలు. పండిత విశ్లేషణ వద్దకి మహోదయ పునర్వతి. పండిత రూపవేదనీయం అంటే అంటే చాలా బుద్ధికి పరిపక్వం చెందిన వాళ్ళే ఈ ఉదాహరణ కానీ కారణం కానీ హేతు కారణం ప్రస్తావించాలి. హేతు ఉదాహరణ ప్రశ్న ఒక మన ఒక పంచావయ నిరూపించేటప్పుడు ఇవి అంత త్వరగా మనము ఉదాహరణ అంటే సామాన్యంగా మన ప్రతిజ్ఞ నిరూపించగలుగుతాం, చిన్న చిన్న విషయాలు సరళంగా ఉండేటివి. కానీ కొన్ని చాలా పంచావయాలు అలా ఉంటాయి. మనం ఏదైనా ఒక విషయాన్ని స్థాపించాలి, నిరూపించాలంటే హేతు దానికి సామరస్యంగా ఉండేటువంటి హేతు తీసుకురావడం అంటే వెంటనే గుర్తురావు అన్నమాట. అంటే పండితులు ఏ విధంగా బుద్ధి పరిపక్వత ఉంటుందో దాని పండిత బుద్ధి మనకు కావాలి. ఈ ఉదాహరణను మనం పేస్ట్ చేయాలనే హేతు పేస్ట్ చేయాలన్నా అంత త్వరగా మనకు గుర్తురావు అన్నమాట. వెంటనే ఇప్పుడు పంచావయ చెప్పామని చెప్పాము, ఇప్పుడు ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు అది నిరూపించాలి. హేతు ఏంటి? వెంటనే మనకు ఉదాహరణ కారణం చెప్పలేమన్నమాట, వెంటనే ఉదాహరణ చెప్పలేమన్నమాట. మహోదయ భవాన్ పండిత లక్షణం వద్ద పండా సంజాయితీ కోపి వద్దకి అది పండిత శబ్దం వచ్చింది అంటే దానికి ఒక వ్యాఖ్య ఉత్పత్తి. పండితుడిని ఎవరంట అంటే పండా సంజాత ఇది పండిత. పండ అంటే ఈ విధంగా పండు ఒక పరిపక్వం చెందినప్పుడు పండుగ మారిపోతుందో, అలాగే ఒక జ్ఞానంతో పరిపక్వమైనప్పుడు ఏ విధంగా బుద్ధి పరిపక్వం అవుతుందో అటువంటి వ్యక్తిని పండితుడు అంటామట. పండితుడు అంటే మనకు ఎలా ప్రచరణలో ఉందంటే పండితుడు ఏమి చేయక ఏదో యాగాలు సంస్కారాలు చేసుకుంటూ జీవించవా అనుకుంటామట. నిజంగా పండితుడు అంటే బుద్ధితో పరిపక్వమైన వాడినే పండితుడు అంటామట. అనుభవంతో బుద్ధితో అంటే అనుభవంతో పరిపక్వమైన వ్యక్తి పండితుడు అంటామట. అందుకే పండా సంజాత ఇది పండిత అని చెప్పి చెప్పుకున్నాను వ్యాకరణ వ్యుత్పత్తి ప్రకారంగా. అంటే పరిపక్వ బుద్ధి కలిగిన వాడిని పండితుడు అంటామట. సామాన్య బుద్ధి కాదు, మనం చదువుకుంటాం అంత పండితులేం కావట, పరిపక్వత కావాలట. అంటే ఊహాపోహ అన్ని రకాలుగా తెలిసి ఉండాలి, అనుభవం తెలిసి ఉండవట. ఏదో పుస్తకంలో ఉంది కదా నేను చెప్పేశాను కాదు, అన్ని రకాలుగా అనుభవం ఉండాలి, పరిపక్వత రావాలి, అది పండితుడు అంటాం. పంజాత అంటే పండు పండిందని తెలుసుకోగలడం మహోదయ.
అంటే ఇక్కడ కేవలం మీకు పండిత శబ్దం వచ్చింది కానీ నేను ఉత్పత్తి చెప్పాను. ఇక్కడ ఈ సందర్భం కాదు, ఇది చాలా ఇప్పుడు ఈ ఉదాహరణ హేతు అని ప్రస్తావించడం చాలా సామర్థ్యంతో కూడుకున్నది, పరమ సూక్ష్మమైంది. ఇది దుఃఖబోధ అంటే అత్యంత దుఃఖంగా అర్థం కాగలుగుతుంది. అంటే దుఃఖంగా దీన్ని నేను దీన్ని రాబట్టుకోగలుగుతాము. అంటే దుఃఖబోధం అంటే అంత సరళంగా అర్థం కాదు అంట, కఠినంగా వస్తుంది. ధన్యవాదాలు. ఏంటివి మనం చెప్పి ఇప్పుడు పంచాయపతి చెప్పుకుంటాం కదా, అందుకే అంటే దీంట్లో ఒక మహర్షి చెప్పాను, నేను చెప్పిన తర్వాత అందుకే ఏంటి హేతు ఉదాహరణ ఇది వైద్య సాధన ఇన్ని చెప్తున్నా కదా, అందుకే మీకు ఏమైనా అర్థం కాదే, ఇది అర్థం కాదే బాధపడొద్దు. ఇది ఈ హేతు ఉదాహరణ ప్రస్తావించడం అనేది చాలా సామర్థ్యంతో కూడుకుమైంది, చాలా సూక్ష్మ విషయం. ఇది అంత త్వరగా అర్థంగా చిన్న చిన్న విషయాలు చెప్పొచ్చేమో కానీ అందుకే ఇది కఠినంగా అర్థమవుతుంది. అంటే పండిత రూపవేద్యం అంటే పండితులుగా త్వరగా తెలుసుకోగలుగుతున్నాం అంటే బుద్ధి పరిపక్వమైన వ్యక్తులకే త్వరగా ఈ ఉదాహరణ పేస్ట్ చేయవచ్చు, కారణం పేస్ట్ చేయవచ్చు అని అంత త్వరగా మనకు అర్థం కావు. కాబట్టి అంత బాధపడాల్సిన అవసరం లేదు, కొంచెం మనకు ధైర్యాన్ని కలిగించడం మహర్షి వాచ్య అన్నమాట. అంతే కదా, మహర్షి వాచ్యం చెప్పింది చాలా కొంచెం కఠినంగా అర్థమవుతుంది, అంత సూక్ష్మంగా అయింది. సూక్ష్మ విషయం అంటే మనకు ధైర్యం వచ్చేసిందా, నాకు అర్థం కాకపోయినా ఇది చాలా సూక్ష్మంగా విషయం కాబట్టి కొంచెం నిదానంగా అర్థమవుతుంది అని ఒక విషయం ప్రస్తావించడం అన్నమాట మహర్షి వాత్స్యాన్ని. అర్థమైందా? ఇక్కడ పండితం అంటే విషయాన్ని మనం ఉదాహరణ హేతువు చెప్పుకుంటున్నాం కదా, అవి చాలా కఠినంగా అర్థమవుతాయి, ఇవి సూక్ష్మ విషయాలు. ఆ త్వరగా ప్రతి దానికి మనం హేతు ఉదాహరణ ప్రస్తావించలేము. అవగతం మహోదయ, అవగతం అని ఆయన మహర్షి వాచ్యం ఒక సందర్భాన్ని బట్టి చెప్పామన్నమాట. ఓ మీరు కఠినంగా ఉండే భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు, నిదానంగా అర్థమవుతాయి అని చెప్పి ఆయన ఈ వచ్చిన తర్వాత మనకు ధైర్యం వచ్చేస్తున్నాడు. సరే ఇది సూక్ష్మ మనకు అర్థం కాకపోయినా నిదానంగా అర్థమవుతుంది, నమ్మకం అయితే ఉందన్నమాట. ఆయన ఆ మాట అంటే అంత త్వరగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వెంటనే మనం ఫేస్ చేయలేం కాబట్టి, మనం వెంటనే మనం దాన్ని నిరూపించలేం కాబట్టి అంటే అది ఎవరికైతే బుద్ధి పరిపక్వత ఉందో దాంట్లో బాగా శాస్త్ర నిష్ణాతులు బాగా చెప్పి వాడిని ఉదాహరణలు బాగా చెప్పామనుకోండి, వెంటనే ఏం చెప్పిన ప్రతిజ్ఞ చేసి దాన్ని నిరూపించాలి, హేతు చెప్తాడు, ఉదాహరణ చూపిస్తా అని చూపిస్తామన్నమాట. అలా ఇప్పుడు ఈశ్వరుడు అనాది అని చెప్పాం, ఈశ్వరు అనాది అంటే కారణం చెప్పు, ఏ రకంగా అనాది కారణం చెప్పాలి. సతీకమైన అంటే అది వ్యాప్తిపూర్వకమైన కారణం చెప్పాలి, వ్యాప్తిపూర్వకమైనటువంటి ఉదాహరణ చెప్పాలన్నమాట. వెంటనే ఏమొస్తుంది, ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం మనం, అలా మనకి ఇంకా మనకు గుర్తురావంట. అది మనం ఏదో ఆలోచించి మనం ప్రయత్నం చేస్తాం, సామర్థ్యంతో బాగా విశ్లేషించిన తర్వాత దాన్ని ఫేస్ చేయగలుగుతాం అంట. అది కొంచెం సూక్ష్మమైన విషయం, అర్థం కాకపోయినా అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన కొంచెం ఈ వచ్చిన ద్వారా మనకు కొంచెం ధైర్యం వస్తుందంట. ఓకే, తర్వాత మనకు నిదానంగా సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం, ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటాం అంట. ఓకేనా, ఇది పండిత రూపవేది. పండితుల ద్వారా తెలుసుకోవాల్సింది అంటే బాగా బుద్ధి పరిపక్వం చెందిన వాళ్ళే ఈ హేతు ఉదాహరణ త్వరగా మనకు ప్రతిదానికి చెప్పగలుగుతారని తాత్పర్యం. మహోదయ ప్రభాకర్ ప్రణామని జీ ముని గారు చెప్పండి. ఒక ఇంకొక రెండు మూడు ఉదాహరణలతో మనం పంచాంగం చేస్తే కొంచెం బాగా అర్థమవుతుంది ఆచార్య. జీ చెప్పుకున్నాను, ఇప్పుడు మనకు జస్ట్ ఒక రెండు చెప్పని చెప్పదా, ఈ లక్షణాలు చెప్పిన తర్వాత నీకు ఉపనయనం కూడా దాని లక్షణం చెప్పిన తర్వాత నీకు లక్షణం చెప్పిన తర్వాత మళ్ళీ రెండు ఉదాహరణ అవి చెప్పుకున్నామండి. ఓకేనా, అలాగే, ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకేమంటే రేపు తర్వాత చూద్దాము. సందేహాలు ఉంటే మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.